ఏపీ సీఎం చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండోసాన్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతుండగా సెంట్రలైజ్డ్ ఏసీ సిలిండర్ వద్ద ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవడంతో పెద్ద శబ్దం వచ్చింది. ఈ శబ్దంతో చంద్రబాబు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. వెంటనే ఆయన్ను కమాండోలు, అధికారులు బయటికి తీసుకొచ్చారు. సిలిండర్ గ్యాస్ లీక్ అయి ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఇండోసాన్ ఎగ్జిబిషన్ లో గ్యాస్ లీకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల్ని మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, అసలు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందంటున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? శిరీష సదస్సులో పాల్గొన్న అనంతరం భోజన విరామ సమయంతో కలిసి భోజనం చేశారు. భోజనం అనంతరం విజయవాడకు బయలుదేరే ముందు ఎగ్జిబిషన్ సందర్శించాలని చంద్రబాబు నిర్ణయించారు. దానిలో భాగంగానే ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ అన్నింటినీ కూడా సందర్శించిన తర్వాత చివరికి ఎగ్జిట్ గేట్ వద్ద మీడియాతో మాట్లాడడం జరిగింది. ఎగ్జిట్ గేట్ లో మీడియాతోటి మాట్లాడడం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఎగ్జిట్ గేట్ నుంచి 2 అడుగులు బయటకు పెట్టగానే చంద్రబాబు 2 అడుగులు బయటకు వేయగానే పెద్ద శబ్దం వచ్చింది. మొదట అందరూ ఏంటన్న భయంతో అలర్ట్ కావడం జరిగింది. కొంతమంది బయటకి వెళ్లేందుకు పరుగులు కూడా తీశారు. పక్కనే ఉన్న ఎనర్జీ కమాండోలు చంద్రబాబుకి పూర్తి రక్షణ కల్పిస్తూ ఆయనను ఎగ్జిట్ గేట్ నుంచి ఇంకా కొంత దూరం ముందుకు తీసుకువెళ్ళిపోయారు. తర్వాత గ్యాస్ లీక్ అయిన విషయం తెలుసుకొని చంద్రబాబు నాయుడు తన వెహికల్ ఎక్కేసి విజయవాడ బయలుదేరారు. అయితే చంద్రబాబు లోపల ఎక్కడైతే మీడియాతోటి మాట్లాడారో ఆ మీడియాతోటి మాట్లాడుతున్న ప్రదేశానికి ఎదురుగా ఉన్న ఏసీకి సంబంధించిన గ్యాస్ లీక్ కావడం అనేది కూడా జరిగింది. అయితే కేవలం గ్యాస్ లీక్ ను గుర్తించిన అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే దాన్ని ఆఫ్ చేయడం కూడా జరిగింది. ఎటువంటి మంటలు చెలరేగడం కానీ లేకపోతే ప్రమాదం జరగడం కానీ జరగలేదు. అయితే ఈ గ్యాస్ లీక్ అయిన ఘటన పైన అధికారులు, సిబ్బంది కానీ అక్కడ ఉన్న నిర్వాహకులను వివరణ అడుగుతున్నారు. అసలు ఏంటి ప్రమాదం లీక్ అయిందనే దాని గురించి వివరణ అడుగుతున్నారు. అయితే అలర్ట్ గా ఉన్న ఎనర్జీ కమాండోలు మాత్రం చంద్రబాబు అక్కడ నుంచి ముందుకు తీసుకెళ్లిపోవడంతో తర్వాత ఇది కేవలం గ్యాస్ లీక్ అయిందని తెలిసి అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. శిరీష్. రైట్, థ్యాంక్ యూ శిరీష్.